నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రెండు ఉగ్రవాద సంస్థలు చేతులు కలిపాయి. అయితే ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళ కలయిక వెనుక ఓ కామన్ శత్రువు ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి శత్రువు ఎవరో కాదు, భారత్. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న హమాస్ ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాలు కలిసి పనిచేయబోతున్నట్టు సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. ఈ రెండు సంస్థల చీఫ్లు తాజాగా భేటీ కావడంతో భవిష్యత్తులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సంస్థల అధినేతలు ఎందుకు కలిశారు? వీరి మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగాయా? దీనికి గల కారణం ఏంటి చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి NH ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ సన్నిహితుడు సైఫుల్లా ఖలీద్ హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఖలీద్ మొషాల్ను కలిశాడు. వీరిద్దరూ దోహాలోని హమాస్ హెడ్ ఆఫీస్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు సంస్థల మధ్య కొన్ని అంతర్గత ఒప్పందాలు జరిగినట్టు సమాచారం. దీంతో భారత్కు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఎందుకు కలిశారన్నది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్కు ఆర్మీ బలగాలు, ఆయుధ సంపత్తి చాలా ఎక్కువ. అదే సమయంలో హమాస్కు కూడా ఆయుధ సంపత్తి మెండుగానే ఉన్నా అవి ఇజ్రాయెల్ను ఎదుర్కొనేంత ఎక్కువ సంఖ్యలో లేవు. ఇటు లష్కరే తోయిబా వద్ద కూడా ఆయుధాలు బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు ఉగ్రవాద సంస్థల మధ్య ఆయుధాలకు సంబంధించి ఒప్పందాలు ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉంది. లష్కరే తోయిబా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. అక్కడ ప్రభుత్వం నుంచి లోపాయికారిగా ఈ సంస్థకు సహకారం ఉంది. అందుకే దీనికి ఆయుధాల కొరత లేదు. భారత్లో ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో కూడా పాకిస్తాన్ మేడ్ గ్రెనేడ్లు, బుల్లెట్లు లభించాయి. అందుకే ఈ సంస్థతో ఆయుధాల ఒప్పందంలో భాగంగా హమాస్ చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు సంస్థలు మాత్రమే కలిశాయా? తెర వెనుక నుంచి ISI కూడా పావులు కదుపుతోందా అన్నది ప్రస్తుతానికి సందేహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. అమెరికా డీప్ స్టేట్ పన్నిన కుట్రతో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో మహమ్మద్ యూనస్ ఉగ్రవాద సంస్థలకు తెర వెనుక సహాయం అందించే అవకాశం కూడా లేకపోలేదు. అక్కడ పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ ప్రభావం పెరుగుతూ ఉండడం, ఈ సంస్థ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉసుగొల్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో అది మన దేశానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీంతో అక్కడ ISI ప్రభావం పెరిగేందుకు అవకాశం ఉండొచ్చు. భారత్లో ISI మరిన్ని ఉగ్రవాద దాడులకు పాల్పడడానికి బంగ్లాదేశ్ను కేంద్రంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హమాస్, లష్కరే తోయిబాలు కలుస్తున్న సమయంలో వీరితో ISI కూడా చేతులు కలిపితే ఇది మరింత ప్రమాదకరంగా మారవచ్చు. ప్రస్తుతం హమాస్కు ఇజ్రాయెల్, లష్కరే తోయిబాకు భారత్ ప్రధాన శత్రువులుగా ఉన్నారు. ఈ రెండు సంస్థలు పుట్టింది కూడా ఈ దేశాలకు వ్యతిరేకంగానే. అందులోనూ భారత్కు మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇజ్రాయెల్తో మైత్రి పెరుగుతూ వచ్చింది. ఇజ్రాయెల్ భారత్కు ఎప్పటి నుంచో స్నేహహస్తం చాటుతూ ఉన్నా మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ దేశాన్ని దూరం పెడుతూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఓటు బ్యాంకు రాజకీయాలు. మన దేశంలో మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాలస్తీనాకు సహకరిస్తూ వచ్చింది. కానీ ప్రధాని మోదీ మన దేశం యొక్క అవసరాల కోసం ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలను ఏర్పరచుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇరు దేశాల మధ్య మైత్రి పెరిగింది. అంతేకాదు, ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇజ్రాయెల్ ఆర్మీ భారత్ తయారీ డ్రోన్లను హైదరాబాద్కు చెందిన కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో హమాస్కు మన దేశంపై కోపం ఉంది. ఇక లష్కరే తోయిబాకి ఎప్పటి నుంచో మన దేశం అంటే గిట్టదు. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడులకు లష్కరే తోయిబాకి సంబంధం ఉంది. ఈ సంస్థకు కూడా భారత్ అంటే గిట్టదు. కాబట్టి రెండు సంస్థల కలయికతో భారత్లో ఉగ్రవాద దాడులు భవిష్యత్తులో ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశంలో హమాస్కు మద్దతుగా కేరళ రాష్ట్రంలో ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్లు కొన్ని యువతను రెచ్చగొట్టి హమాస్కు మద్దతుగా ర్యాలీలను కూడా తీస్తున్నాయి. గతంలో హమాస్ నేత ఖలీద్ మెహబాల్ కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ మీటింగ్కు
వర్చువల్గా హాజరై ప్రసంగించారు కూడా. దీంతో పాటు అక్కడక్కడ హమాస్ జెండాలతో ర్యాలీలు తీస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. మన దేశంలో ఉగ్రవాద సంస్థల పట్ల సానుకూలత పెంపొందించేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉండగా లష్కరే తోయిబా దాడుల్ని మరింత ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్ వీటన్నింటినీ ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.